మహాగెయ్యాలి. ఆమె కోడలు లలిత సాత్వికు రాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటూ నదేమో అని గమనిస్తుండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోసెలు చేసుకుని ఎర్రకారంతో నంజుకుని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటినుంచే లలితకు తనుకూడా పుల్లని దోసెలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారుచేసు కునిదోసెల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా దోసె వేసుకోబోయేప్పటికీ పెనం మీద సుయ్మని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబాగబా వంటింట్లోకి వచ్చి, అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోసెలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోసెలు అన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ. ప్రేమ్ 437. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోసెలు తినాలన్న ఆశమాత్ర చంపుకో లేకపోయింది. 4 రోజుల తరువాత మళ్లీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోసెల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత. పెనం మీదనుంచి సుయ్ అని శబ్దం రాగానే సూరమ్మ పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే, దోసెలు కాదు అత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలింది, లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు. అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్లీ సుయ్ మని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోసెలు వేసుకుని తినేసింది. ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు దోసెలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. నీతి: మనల్ని బాధపెట్టేవాళ్లనుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు. జనరేట్ ప్రాంప్ట్స్ ఫర్ డైలాగ్స్ అండ్ ఇమేజెస్.